హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు వచ్చేసరికి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మహాశివరాత్రి సందర్భంగా మేమైతే ప్రతి సంవత్సరం అయితే కురువి వీరభద్ర స్వామి ఆలయానికి అయితే వెళ్తామండి. ప్రతి మహాశివరాత్రికి మేమైతే కురువి వీరభద్ర స్వామి ఆలయానికి అయితే దర్శించుకుంటాము కుటుంబం సమేతంగా అన్నమాట. సో నేను ప్రతి మహాశివరాత్రికి నేను వచ్చేసరికి ఫాస్టింగ్ అయితే ఉంటాను. ఆఫ్టర్ 6 వరకు అయితే తినేస్తాను. అందుకోసమని నేనైతే నైట్ 8 వరకు అలా తినేసి 9 కలా స్టార్ట్ అయిపోయాం కార్లో అయితే. సో మీరైతే ఈ వ్లాగ్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ కురువి వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మంచి కళ్యాణం కూడా చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా ఈ వ్లాగ్ అయితే చేశాను, బట్ ఏంటంటే డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాను. ఈసారి మాత్రం అసలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కళ్యాణం కూడా మాతో పాటు మీరు కూడా చూపిస్తాను చూడండి. మొత్తానికి మేమైతే కురువి అయితే రీచ్ అయిపోయాము. 11 కలా అయితే కురువికి అయితే రీచ్ అయిపోయాము. చూడండి ఎంత రష్గా ఉందో. వెళ్ళంగానే ఆ ఎంట్రన్స్లో పార్కింగ్ కాడే చూడండి ఎంత రష్గా ఉందో. అక్కడ చూసినట్టయితే మీకు అక్కడ తోరణం అయితే కనిపిస్తుంది కదా, ఎంట్రీ తోరణం అన్నమాట. లోపలికి వెళ్ళడానికి తోరణం అయితే కనిపిస్తుంది కదా. సో జనాలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నారు. అక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా. సో కార్ పార్క్ చేయగానే నాకైతే నా ఫ్రెండ్ అయితే కలిశాడు, నా కాలేజ్ మేట్ అయితే ఫ్రెండ్ కలిశాడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా. అతనితో పాటు ఇద్దరం కలిసి మేమైతే అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్, సో నేను నలుగురం కలిసి మేమైతే అట్లా జాలీగా అమ్మ వాళ్ళని అయితే అక్కడ రూమ్ కాడ డ్రాప్ చేసేసి నేనైతే జాలీగా అయితే తిరుగుతున్నాను. ఎప్పుడైనా తిరగలేదు కదా, సో అందుకోసం అన్నట్టుగా ఈసారి అయితే తిరుగుతున్నాను. చూడండి టెంపుల్ అని అంటే గుడి అనేది ఎంత ముస్తాబు అవుతుందో లైటింగ్తో. చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంది కదా. అక్కడ గుడి మాత్రం అసలు చాలా బాగా అనిపించింది చూడంగానే ఆ లైటింగ్తో. అంతా అసలు ఎంత బాగుందంటే అక్కడ కనిపించట్లేదు అసలు, అంత బాగుంది అక్కడ జనాలు కూడా చాలా విపరీతంగా ఉన్నారు. రాత్రి 11:30 అలా అవుతుంది. సో చాలా విపరీతంగా ఉన్నారు. చూస్తుంటే మీకు అసలు ఒకరికి ప్లేస్ కూడా సరిపోవట్లేదు, నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, అంతగా జనాలు అంతా బాగున్నారనమాట. సో చూస్తూ ఉండండి మీరైతే, అసలు చాలా బాగుంటుంది ఈ వీడియో మాత్రం. ముందుగా ఏంటంటే ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఒకటి ఉందన్నమాట. మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూసే ఉంటే మీకు అర్థమైపోతుంది. అట్లానే చూడండి అక్కడ అసలు కొనుక్కోవడానికి పిల్లలకు కావాల్సిన బొమ్మలైనా కానీ ఏదైనా కానీ తినుబండారాలైనా కానీ చూడండి అసలు ఎంత రద్దీగా ఉందో, అంత రద్దీగా ఉంది. అసలు శివరాత్రి రోజు జాగరణ ఉండేటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ టెంపుల్ అని కూడా అనుకోవచ్చు అన్నమాట. చాలామంది చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. మేమే చూడండి భూపాలపల్లి నుంచి కురువికి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ కాదండి 120 కాదు 150 కిలోమీటర్స్ దాకా వస్తుంది. అంత దూరంలో ఉన్న ప్రయాణం చేసి కూడా మేమైతే వెళ్తున్నాం. చూడండి నేను వెళ్ళిన టైంకి అయితే కళ్యాణం కోసం పట్టు వస్త్రాలకి అయితే తీసుకొని వెళ్తున్నారు. చూడండి బందోబస్తుకి అయితే, పోలీసుల బందోబస్తుకి అయితే అక్కడ ఆలయ కమిటీ వాళ్ళైతే పట్టు వస్త్రాలే తీసుకెళ్తున్నారు కళ్యాణం కోసం. చూడండి ఈ దృశ్యాన్ని మీరైతే. అక్కడ నుంచి కళ్యాణ మండపం కాడికి అయితే వస్తున్నాను. కళ్యాణ మండపం కాడ చూడండి ఎంత ముస్తాబు అయిందో ఎంట్రీలోనే, అసలు చాలా ముస్తాబు అయిపోయింది కదా. అక్కడ ఏంటంటే అన్ని ఎల్ఈడీస్ అయితే వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేశారు. చాలా దూరంలో ఉంటుందండి ఆ కళ్యాణ మండపం చాలా దూరంలో ఉంటుంది. అంత పెద్ద ప్లేస్లో కూడా వీళ్ళు అంత జనాలు చూడండి ఎంత విపరీతంగా ఉన్నారో. అసలు చాలా విపరీతంగా ఉన్నారనమాట జనాలు మాత్రం. అక్కడ ఎక్కడో ఉంటుందండి కళ్యాణ మండపం. అది చూడడానికి కూడా వీక్షించిన ఇంతమంది భక్తులు రావడం అని చాలా విశేషం ఇదైతే. అక్కడ చూసినట్టయితే మీరు ఎంత జనాలు ఉన్నారో అక్కడికి చూడండి, లైటింగ్తో సహా చాలా బాగుందన్నమాట అక్కడ. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే ఇలా ఉన్నాను. నేను ఆల్మోస్ట్ 12:30 అట్లా అయిపోతుంది. కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో అక్కడ నుంచి బయటికి రాగానే చూడండి మంచిగా మా ఫ్రెండ్స్తో అయితే అట్లా తిరుగుతూ ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్స్తోనే ఉన్నాను. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ బంధువుల కోసం వాళ్ళైతే అక్కడ తినుబండారాలు అయితే తీసుకుంటున్నారు, స్వీట్ ఐటమ్స్. అలానే అక్కడ ఒక బోనాలు ఎత్తుకొని అయితే అక్కడ డ్యాన్స్ కాళ్ళ నృత్యాలు అయితే చేస్తున్నారు. అక్కడ నృత్యంతోనైతే బోనాలతోనైతే డప్పులతోని నృత్యాలతోనైతే వీళ్ళైతే స్వాగతం పలుకుతున్నారు. అందరూ అక్కడ బోనాలు అయితే ఎత్తుకుంటూ నడుస్తున్నారు అనమాట. ఆ దృశ్యాన్ని కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. అక్కడైతే వీళ్ళు మంచిగా బోనాలు ఎత్తుకొని మంచిగా అక్కడ అందరూ జాయిన్ అయ్యి మంచిగా డ్యాన్సులు చేయడం డప్పుల సప్పుళ్ళతోని కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. నేను మా ఫ్యామిలీ వాళ్ళైనా ప్రతి ఇయర్ కురువికి అయితే వెళ్తూ ఉంటారు. నేను కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఆల్రెడీ మీ వీడియో అయితే చూసేస్తారు కదా. సో చూడకపోతే ఆ లింక్ అనేది కూడా కింద ఇస్తాను. దీనికి తేడా ఎలా మీరు చూసి చెప్పండి. అసలు డ్యాన్సులతోని, బోనాలతోని, డప్పుల సప్పుళ్ళతోని అక్కడైతే చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. అంటే చాలా ఎంజాయబుల్గా కూడా ఉంది. చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి పక్కనే ఒక గ్రౌండ్ అయితే ఉంటుంది. సో ఆ గ్రౌండ్ వచ్చేసరికి ప్రతి వారం అయితే సంత అయితే చేస్తారు అక్కడ కురువిలో. సో ఆ మార్కెట్లో వచ్చేసరికి మంచిగా గ్రౌండ్లు అనేది చాలా రేపు పొద్దునైతే మీకు అది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మీరు ఇక్కడ నుంచి చూస్తుంటే నేను మా ఫ్రెండ్స్ని అయితే అక్కడ
పంపించేశాను. మా ఫ్రెండ్స్‌ని పంపించేసరికి మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. అంటే మా డ్యాడీ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా. సో వాళ్ళతో పాటు మా అత్తయ్య కొడుకు కూడా ఒక అతనైతే వచ్చాడనమాట. సో అక్కడి నుంచి మేము ఒక నలుగురం కలిసి మళ్ళీ మేమైతే కళ్యాణం చూడడానికైతే వెళ్తున్నాం. చూడండి కళ్యాణం ఎల్ఈడి స్క్రీన్‌లో ఎంత చక్కగా కనిపిస్తుందో. ఆ ఎంట్రీలో కూడా చాలా బాగుంది కదండీ అసలు. మీరు చూస్తుంటే ఇప్పుడు అక్కడెక్కడో ఉంటదండి కళ్యాణ మండపం. అక్కడ లైటింగ్ యెల్లో కలర్‌లో ఉంది కదా! సో అక్కడ కళ్యాణ మండపం అంట. చాలా దూరంలో కూడా చాలా వీక్షించడానికి చాలామంది భక్తులైతే వచ్చారనమాట. ముఖ్యంగా ఏందంటే మా బాబాయ్‌తోని, మా రిలేటివ్స్‌తోని మంచిగా అయితే ఇక్కడైతే నేను చూడడానికైతే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ చూస్తుంటే మీకు అసలు 2 కళ్ళు చనిపోవట్లేదు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. అక్కడ నుంచి కళ్యాణం అయితే జరుగుతుంది చూపిస్తారండి. అక్కడ మేము కళ్యాణం చూసేసి మేమైతే ఇక్కడ పిల్లల కోసం అన్నట్టుగా బెలూన్స్ లైటింగ్‌తోని చాలా బాగుందని చెప్పి మా బాబాయ్‌ను, మా అత్తయ్య కొడుకు వరుసకు బావ అయితాడు. సో తనని చంటి అని పిలుస్తాను. సో మేమందరం కలిసి అక్కడ మా తమ్ముడు కూడా ఉన్నాడనమాట. సో మేమైతే బెలూన్స్ అయితే తీసుకొని నైట్ పూట ఆల్మోస్ట్ నైట్ 2 అవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ కళ్యాణం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి ఆ 2 బెలూన్స్‌తోని మేమైతే అక్కడ టీ తాగాము. కొంచెం ఎనర్జీ ఉండాలి కదా అన్నట్టు టీ తాగేసి మేమైతే మళ్ళీ రూమ్‌కి అయితే వచ్చి పడుకొని పోయాము. ఒక 2 అవర్స్ పడుకున్న తర్వాత మార్నింగ్ 5 అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఆల్మోస్ట్ 7 వరకు అందరూ ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి మేమైతే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనంకి వెళ్ళే ముందు చూడండి మార్నింగ్ ఎంతమంది ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మీకైతే అర్థమవుతుంది కదా. దర్శనంకి వెళ్ళే ముందు అయితే మేము కొబ్బరికాయలు అయితే తీసేసుకొని దర్శనానికైతే లోనికైతే వెళ్తున్నాము. వెళ్ళే ముందు అయితే ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ మార్నింగ్ దర్శనం చేసుకున్న వాళ్ళు ఏటపొత్తులుగా అయినా కానీ మేకలుగా కానీ వాళ్ళు బలిదానం చేసుకొని వాళ్ళైతే వంట సామాన్కైతే వాళ్ళైతే వెళ్తున్నారనమాట. సో మొత్తానికి మేమైతే దర్శనం ద్వారా అయితే లోపలికి వెళ్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే వీఐపీ దర్శనంతోని వెళ్తున్నాం. వీఐపీ దర్శనం అంటే ఏం లేదండి, అక్కడ గేట్ ఓపెన్ ఉండేసరికి మేమైతే వీఐపీ దర్శనం ద్వారా అయితే లోనికి వెళ్తున్నాము. మీరు చూసినట్టయితే డైరెక్ట్గా మేమైతే వచ్చాము. అటుపక్క చూసినట్టయితే చాలా జనాలు చాలా క్యూ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు చూపిస్తాను ఆ విజువల్ ఏంటంటే పక్కన చూసినట్టయితే డైరెక్ట్గా వీఐపీ దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఈ గర్భగుడి వచ్చేసరికి డైరెక్ట్గా ఒక 1 లైన్తోనే మేము 2 లైన్స్తోనే మేమైతే గర్భగుడికి అయితే వెళ్తున్నాం. అక్కడ చూసినట్టయితే మీరు ఆ లైన్ అనేది చాలా పొడుగా ఉంది. ఆ లైన్ అంతా మేము స్కిప్ చేసేసాం. ఇక్కడికి వచ్చేసరికి కొబ్బరికాయ కొట్టు స్థలం. కొబ్బరికాయ కొట్టేసి మేమైతే లోనికైతే వెళ్తున్నాము. మీరు చూసినట్టయితే లోనికైతే మేము గర్భగుడికి అయితే ఎంట్రీకి అయితే అవుతున్నాం అనమాట. మీరు చూడండి నాతో పాటు మీరు కూడా. సో జనాలు చూడండి ఎంత మంచిగా బాగున్నారో. అటుపక్క వచ్చేసరికి అది నార్మల్ దర్శనం, మేము వచ్చేసరికి వీఐపీ దర్శనం కదండి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ దర్శనానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి అక్కడ గర్భగుడిలోనే నేనైతే వీడియో అయితే తీసేసాను. సో గర్భగుడి నుంచి బయటికి రాగానే విజువల్ అని ఇలా ఉందన్నమాట. ఎంట్రీ గేట్ కాడ అయితే ఇలా ఉంది. ఎగ్జిట్ గేట్ కాడ అయితే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అనేది మీకు ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించలేదు. ఎందుకంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా బయట నుంచి అటు నుంచి మళ్ళీ రావచ్చు అనుకున్నాను కానీ చూపించలేకపోయాను. అక్కడికి వచ్చేసరికి మీకు మొత్తం అయితే చూపిస్తాను ఈ వీడియో ద్వారా. అయితే మీ ఆ టెంపుల్ యొక్క గర్భగుడి యొక్క బ్యాక్ సైడ్ చూడండి ఎంత ప్లేస్ ఉందో అక్కడ. అసలు చాలా బాగుంది కదా. ముఖ్యంగా ఏంటంటే మీకు ఒక సర్ప్రైజ్ అనేది చెప్పాను కదా. ఆ సర్ప్రైజ్ ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీరు. ఇక్కడికి ఏంటంటే ఈ కురివి వీరభద్ర స్వామి టెంపుల్లో కూడా మా అమ్మ నాన్న వాళ్ళ పెళ్ళి అయితే జరిగిందనమాట 91లో. సో ఇది వచ్చేసరికి అప్పుడు చేసుకున్న కళ్యాణ మండపం, స్వామి వారికి కూడా చేసే కళ్యాణ మండపం అదే అన్నమాట. ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది కదండి. 91 ఎక్కడ, 2025 ఎక్కడ. సో చాలా ఇయర్స్ తర్వాత అది వచ్చేసరికి ఒక చాలా మేము మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు గుర్తు చేశారనమాట. అక్కడ చూసి వాళ్ళైతే చెప్పారనమాట ఇలా జరిగిందని వాళ్ళ పెళ్ళి అని చెప్పి. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. సో అంత పెద్ద క్యూని మేము స్కిప్ చేసి వీఐపీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఏంటంటే గేట్ అనేది ఓపెన్ చేశారు, వెళ్ళండి అని చెప్పేసరికి వెళ్ళిపోయాము మేము. లేకపోతే మాకు ఒక 1 అవర్ డిలే అయితే అయిపోయేది అన్నమాట దర్శనానికి అయితే. సో మళ్ళీ అక్కడ నుంచి ఆ వీరభద్ర స్వామి టెంపుల్ నుంచి మేమైతే భద్రకాళి అమ్మవారి దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మళ్ళీ అమ్మవారికి అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇది కొంచెం చాలా ఒక 1/2 అవర్ అయితే పట్టిందనమాట. సో బయటికి రాగానే ఇలా కూర్చున్నాను ఇక్కడ. చూడండి మా అమ్మ వాళ్ళు కొంచెం వెనకాదేలా ఉన్నారు. నేనైతే కొంచెం ఎర్లీగానే బయటికి అయితే వచ్చేసి అక్కడ అక్కడ లడ్డు అయినా కానీ పులిహోర పొట్లాలు కానీ తీసేసుకొని మేమైతే బయటికైతే వచ్చేసాము. బయటికి రాగానే చూడండి ఎగ్జిట్లో ఎలా ఉందో. అసలు చాలా జనాలు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ దర్శనం చేసుకొని జాగారం ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. సో అక్కడ నుంచి మేమైతే నైట్ చూపించా కదండి మార్కెట్ గ్రౌండ్ అని చెప్పి. లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను. ఇదే గ్రౌండ్లో మేమైతే
వంట చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసరికి అన్నదానం పెడుతున్నారండి. అక్కడ ప్రతి ఇయర్ అన్నదానం అయితే మహాశివరాత్రి రోజు తెల్లారి పెడతారు. ముఖ్యంగా ఏందంటే ఈ సంత ఈ ఇదే గ్రౌండ్‌లో వంట చేసుకోవడానికి కారణం ఏందంటే, మన రూమ్‌లో చేసుకున్న వంటకి, బయట చేసుకున్న వంటకి చాలా తేడా ఉంటది. రూమ్‌లో ఏందంటే రూమ్‌లో ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో మనమైతే రూమ్‌లోనే చేసుకుంటాం. బట్ ఏందంటే బయట ఇలా వచ్చి గ్రౌండ్‌లో చేసి అందరితో పాటు వంట చేసుకుంటే అది అసలు చాలా ఆనందంగా ఉంటదనమాట. ఇక వంట వచ్చేసరికి నేనే చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చాలా ఇష్టం కదా మన కుకింగ్ అనేది. ముఖ్యంగా ఏందంటే ఈ పండగొచ్చేసరికి బుధవారం వచ్చింది. మేము కుక్ చేసేదేమో గురువారం అనమాట. సో, గురువారం రోజు నేను వెజిటేరియన్ కదండీ! మీకు తెలుసు కదా! గురువారం, శనివారం నేను వెజిటేరియన్ అనమాట. నాన్ వెజ్ అయితే ఏం తినను. సో, వాళ్ళ కోసం అన్నట్టుగా నేనైతే ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాన్న పోయేసరికి నాన్న, బాబాయ్ ఇద్దరు పోయి వాళ్ళైతే 2 చికెన్ అయితే కోడి కట్ చేపించుకొని వచ్చారనమాట. ఎందుకంటే బ్లడ్ ఫ్లూ వల్ల తినకూడదు గానీ, వన్ డేకి ఏమైతది అన్నట్టుగా ఇప్పుడు తప్పదు కదా తినడం అన్నట్టుగా నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి మీరైతే ఈ విజువల్స్. కానీ చాలా బాగొచ్చిందనమాట. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటది. ఇక్కడికొచ్చేసరికి నాకు వరుసకు బావ అవుతాడు చంటి అని చెప్పా కదా! చంటిను ఇతను వచ్చేసరికి మా బాబాయ్ అనమాట. మా డ్యాడీ వాళ్ళ తమ్ముడు. వాళ్ళిద్దరు వచ్చేసరికి ఇంకో చికెన్‌తోని మీరు అంటారు కదా! బంజారా స్పెషల్ సొలై అన్నట్టుగా అది ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. నేను వచ్చేసరికి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తానికైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. నా కోసం ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏందంటే ఇది సొలై అనమాట. చికెన్‌తో చేసిన సొలై. బ్లడ్ వాడం మేము. ఈ మధ్య కొంచెం బ్లడ్ వాడట్లేదు. ఇది వచ్చేసరికి వైట్ రైస్. వైట్ రైస్‌ని కూడా కొంచెం బగారా టైప్‌లో చేసేసాననమాట. ఇది ముఖ్యంగా వచ్చేసరికి ఏందంటే ఎవర్ గ్రీన్ ఐటెమ్ టమాటా, పచ్చిమిర్చి కర్రీ. ఎందుకంటే నేను ఆ రోజు తినను కదా! సో, గురువారం అందుకోసం అన్నట్టుగా వెజిటేరియన్ నేను. వైట్ రైస్‌తోని మంచిగా టమాటా, పచ్చిమిర్చి కర్రీ అయితే నేను తింటున్నాను. వీళ్ళైతే చూడండి మంచిగా చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టె అనమాట. జొన్న రొట్టెతోని కూడా మా పిన్ని వచ్చేటప్పుడు అయితే జొన్న రొట్టెలైతే తీసుకొనొచ్చిందనమాట. సో, అందుకోసమే జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ వీళ్ళు తింటున్నారు. నేనేమో టమాటా, పచ్చిమిర్చి కర్రీ విత్ వైట్ రైస్‌తోని నేను తింటున్నాను. తినేసి ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది మాకు. బయటకొచ్చేసరికి అలా షాపింగ్ అయితే చేస్తున్నాము. మంచిగా ఫ్యామిలీతోని షాపింగ్ స్పెండ్ చేస్తుంటే చాలా బాగుందనమాట. అక్కడి నుంచి మా బాబాయ్ వాళ్ళు ఖమ్మం వెళ్ళిపోయారు. మేము అక్కడి నుంచి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము భూపాలపల్లికి. సో, మేము వచ్చేటప్పుడు ఏందంటే ఈ బొంగులు అంటారు కదండీ! పేలాలు లైక్ మీరేమంటారో నాకైతే తెలియదు. మీరు కూడా ఏదంటారో కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఇలా జాతర వచ్చినప్పుడు తినేవాడిని. చాలా బాగా అనిపించిందనమాట. కొంచెం ఆ డేస్ అనేది గుర్తుకొచ్చేసరికి అన్నం తిన్నా గానీ అది ఎందుకో తినాలనిపించి నేను దగ్గర కారు నడుస్తున్నా గానీ నేనైతే అది తినుకుంటా నేనైతే ముందుకైతే వెళ్తున్నాను అనమాట. ఆ కారు అయితే చాలా బాగుంది. చిన్నప్పుడు నేను ఎలా బిహేవ్ చేసినా నాకు ఆ టైం అనిపించిందనమాట. సో, అక్కడి నుంచి మేమైతే ఇంటికైతే వెళ్ళే దారిలో మా మామయ్య అయితే ఫోన్ చేసిండనమాట. అంటే మా చెల్లి వాళ్ళ మామ అనమాట. సో, మా చెల్లి వాళ్ళ పొలం ఇది వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ పొలం ఏందంటే వీళ్ళు మొక్కజొన్నలు అయితే వేశారు. సో, మొక్కజొన్నలు వీళ్ళైతే తెంపుతున్నారనమాట మొక్కజొన్నలు. వెళ్ళి చూద్దాంలే అన్నట్టుగా మా చెల్లి, మా బావ చెప్పేసరికి సో, దారిలోనే కదా అన్నట్టుగా మేమైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ అక్కడ 2:30 అలా అవుతుందనమాట. సో, అక్కడే మంచిగా 4కి మేము ఫోన్ మా బావ వాళ్ళ తమ్ముడు అన్నమాట. చిన్న బావ. ఆయన ఫోన్ చేసి మంచిగా తాటికల్లు అయితే తెప్పించాడు. అప్పుడే ఫ్రెష్‌గా అయితే వాళ్ళని ఎక్కించాడనమాట గౌడ్‌నైతే. ఆల్మోస్ట్ 4:30, 4 అలా అయిందనమాట. సో, మంచిగా అప్పుడే ఫ్రెష్‌గా కళ్ళైతే పోపిచ్చారు. మా నాన్న అయితే తాగేసిండు. మనం ఎందుకంటే గురువారం కదా! సో, అక్కడ అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మీరైతే చూడొచ్చు. సో, ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో చేసేసేయండి. కింద అయితే లింక్ అయితే మా ఇన్‌స్టాగ్రామ్ అయితే పెట్టేసాను. చూసేసేయండి. ఫాలో అయితే